తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న సామాజిక వర్గంలో చీలిక వచ్చిందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే రాజకీయ పార్టీల్లో పదవుల విషయంలో ఆ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతుంటే కొత్తగా మళ్ళీ మరో అంశం ఆ పార్టీని కలవరపెడుతోంది. అసలు కలవరపడుతోన్న ఆ పార్టీ ఏంటి? ఏ వర్గాల మధ్య గొడవ జరుగుతోంది? పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఇప్పటికే కులగణన పూర్తి చేసుకుని రేపో మాపో కులాల వారీగా జనాభా లెక్కలు బయటపడనున్న నేపథ్యంలో దళిత సామాజిక వర్గంలో ఎస్సీ వర్గీకరణపై పెద్ద గొడవే జరుగుతోంది. వర్గీకరణపై నిర్ణయం సుప్రీంకోర్టు రాష్ట్రాల ఇష్టాలకు వదిలివేయడంతో వర్గీకరణ చేయాలని మాదిగలు, వర్గీకరణ వద్దని మాలలు పట్టుబడుతున్నారు. ఇలా ఉంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో వర్గీకరణ చిచ్చుతో మాలమాదిగల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాంగ్రెస్ పార్టీలో మాలమాదిగలు రెండుగా చీలి వర్గీకరణపై ఒకరు కావాలని మరొకరు వద్దని పెద్ద ఎత్తున ఎవరికి వారు ప్రభుత్వంపై, పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. వర్గీకరణ చేస్తే మాదిగ ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుందని, ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్లో మాలమాదిగల మినహా మిగతా కులాలు పెద్దగా రిజర్వేషన్లను వినియోగించుకోలేదు. ఇప్పుడు వర్గీకరణపై మాదిగ ఉపకులాల వారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఆ పార్టీ హైకమాండ్ చెబుతోంది. దానికి తోడు సుప్రీంకోర్టు వర్గీకరణపై రాష్ట్రాలకు కూడా వెసులుబాటు కల్పించింది. కాబట్టి వర్గీకరణ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ ఉపకులాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని మాల నేతలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మాల సామాజిక వర్గం నేతలంతా ఏకమై వర్గీకరణకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మాలలకు పెద్దగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు. మాదిగలకు ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గీకరణ విషయాన్ని లీడ్ చేస్తున్నారు. మాలల సింహగర్జన పేరుతో వివేక్ వెంకటస్వామి సారథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే నినాదంతో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను మంద కృష్ణమాదిగ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో పార్టీలకు అతీతంగా మాదిగ సామాజిక వర్గ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మాలలకు అండగా ఉంటే బీజేపీ మాదిగలకు అండగా ఉందనే చర్చ నడుస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మాలలకు స్పీకర్, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి పెద్ద ఎత్తున పార్లమెంటు, అసెంబ్లీ, కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించింది. కానీ మాదిగలకు మాత్రం ఒకటే మంత్రి పదవి దామోదర రాజనరసింహకు ఇచ్చింది. దాంతో ఎస్సీలలో మెజారిటీ జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, కేవలం ఒక్కటే మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకుందన్న భావన ఆ వర్గంలో వ్యక్తమవుతోంది. తక్కువ జనాభా ఉన్న మాలలకు రాజకీయంగా అన్ని విధాల అవకాశం ఇచ్చిందని మాదిగలు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య పద్మ అవార్డులలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంద కృష్ణమాదిగకు పద్మ అవార్డు ఇచ్చింది. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మాలల వైపు ఉందని, బీజేపీ మాదిగలకు మద్దతు ఇస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఆయా పార్టీలు వర్గీకరణ పేరుతో మాలమాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నాయే కానీ సమస్యను పరిష్కరించడంలో మాత్రం ఇష్టం లేదనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.